సరేనమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడు అయిన మా దేవ, ఏమాత్రం అర్హత లేని మా బ్రతుకుల పట్ల ఇంకా మాకు బ్రతుకునిస్తూ ఈ భూమి మీద సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు బట్టి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ప్రాణం పోయే మాకు మా ప్రాణమును తెప్పరెళ్ళగలిగే మాటలు మాకు అనుగ్రహించుము తండ్రి. మీ మాటలు మా బ్రతుకు దినములన్నిటినీ తండ్రి, వాటిని విని విడిచిపెట్టే వాళ్ళం కాకుండా మా వినికిడిలోను మా బ్రతుకులోను చూపించగలిగే దైవశక్తిని పొందుకోగలిగే దైవ వాక్కులు మా వశం చేయమని వేడుకొనిచున్నాం తండ్రి. కూడి వచ్చిన చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బయట వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ చెవిటి పాము వలె కాకుండా తండ్రి, విని గ్రహించగలిగే మంచి మనసు అందరికీ ఇవ్వండి తండ్రి. వచ్చిన తల్లుల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని, చిన్నపిల్లలను సదాకాలం నీతో ఉండులాగున, సదాకాలం మేమందరము నీ సన్నిధిలో నిలబడులాగున, మా పిల్లలకు చక్కటి జ్ఞానోపదేశం కలిగిన మాటలు, జ్ఞాన వివేకంగా పుట్టించే మాటలు మీ ద్వారా మాకు తెలిపి మేము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో తండ్రి, నీ ఇల్లంటదిలో నమ్మకమైన పాత్రలుగా మేము ఉండులాగన అట్టి కృపాబాహు వల్లే మాకు అనుగ్రహించమని క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలమ్మా. మానవ ప్రయాణం రెండు మహాశక్తుల మధ్య పోరాటం. మనం అనుకున్నట్టుగా ఈ జీవితం ఏదో సాదాసీదగా లోక సంబంధం అనుకున్నట్టుగా మనిషి పుట్టాం, ఏదో సాధించాం, జయించాం, పర్వతాలు ఎక్కాం, లేకపోతే గొప్ప గొప్ప ఉద్యోగాలు మా వశం చేసుకున్నాం, పెద్ద పెద్ద పోస్టులు సంపాదించుకున్నాం, మేము అనుకున్న గోల్ను మేము సాధించాం అని అనుకుంటుంది లోకం. కానీ ఇవన్నీ కంటికి కనిపించేటి, కానీ కంటికి కనిపించినది ఒకటి ఉంది. అదే అంటే ఈ మానవ ప్రయాణం రెండు మహాశక్తుల మధ్య పోరాటం ఉంది. ఆ పోరాటం అది మామూలుగా కాదు. సాదాగా సీదాగా బ్రతికితే మనకు తెలీదు. ఒకప్పుడు మేము లోకంలో ఉన్నాం, ఏదో అందరూ పుడుతున్నారు, చచ్చిపోతున్నాం, కేల్కతం అయిపోయింది. ఈ జీవితం అంటే ఇదే, సుఖించడం. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎలాగైతే తినుటకు తాగుటకు లేచిరి అన్నట్టుగా, అంటే దేహం ఉంది, తినుటకు తాగుటకు ఇంతే, తర్వాత చచ్చిపోతాం. ఏదో నలుగురు వస్తారు, మమ్మల్ని మోసుకుపోయి అక్కడ సమాధిలో పెట్టేస్తారు. మళ్ళీ 9వ రోజున పెద్ద దినం చేస్తాం, అందరం కలిసేసుకుంటాం, మొక్క కక్క అన్నీ తినేసి హ్యాపీగా దరిద్రుడు పోయారా ఒక గుడ్ బై కొట్టేసి వెళ్ళిపోతాం అని అనుకున్నాం మనం అందరం. ఇట్స్ రైట్, ఇది మనందరికీ తెలిసిన విషయం ఇదంతా. ఈ జీవితం అది కాదు. జీవితాన్ని ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. ఆయనకు కనపడిన సృష్టం అంటూ ఈ లోకంలో ఏది లేదు. మనము ఎవరికి లెక్క అప్పజెప్పాలనో ఆయన ఎదుట భయభక్తులు కలిగి ఉండడి అని అంటది. అందుకనే అంటే ఈ రెండు మహాశక్తులు ఏంటి? ఆ మహాశక్తులు అంటే దయ్యం ఒక పక్క దారి తప్పించడానికి ప్రయత్నిస్తుంటుంది, దైవం ఒక పక్క మార్పు చెందడానికి నేను ప్రయత్నిస్తుంటుంది. ఈరోజు సమాజంలో మనం చూస్తే దయ్యానికి లోబడిన వాళ్ళు తప్ప దేవునికి లోబడిన వాళ్ళు అతి తక్కువ. అందులో క్రైస్తవ గుంపు కూడా ఉంది. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని కూడా మనం కూడా దారి తప్పిపోయిన ఖాతాలోనే మనం కూడా ఉన్నాం. అంటే ఈ రెండు మహాశక్తులు, ఒకవేళ నువ్వు మంచి దైవ మార్గంలో ఉంటే దుష్టుడు ఊరుకోడు, వాడు చల్లరేగిపోతాడు. సో ఈ రెండు మహాశక్తుల మధ్య ఉంటూ కూడా మనిషి కానీ నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేకపోయి ఒక అంధకారంగా ఒక అబద్ధంలో బ్రతుకుతున్నాడు మానవ సమాజం. అందుకనే కదా తెలుసా, ఈ వేరియేషన్ తెలియని వాళ్ళంతా ఏమంటారంటే అందరూ ఒక్కటే దేవుళ్ళు అని అంటారు. అందరూ ఒక్కటే దేవుళ్ళు కారు ఎప్పటికీ. దేవుళ్ళంతా ఈ వేరియేషన్ ఎవడైతే తెలియదో, నేను రెండు శక్తుల మధ్యన నాకు పోరాటం ఉంది అని తెలియనోడోడు ఈ అందరూ ఒక్కడే దేవుళ్ళు అనలేరు. క్రీస్తుతో బ్రతకడం అంటే ఆషామాష కాదు. పోరాటం ఉంటుంది, ప్రతి దినము పోరాటం, ప్రతి క్షణము పోరాటం, పుట్టిన దినం మొదలుకొని చచ్చిపోయేంత వరకు పోరాటం. ఏంటయ్యా నీ పోరాటం అంటే? ఆస్తుల కొరకు కాదు, అంతస్తుల కొరకు కాదు, మేడల కోసం కాదు, మిద్దెల కోసం కాదు,
తప్పుడు ఈ దేహమందు పుట్టే కోరికలను చంపడం పోరాటం. అందుకనే బలిని నైవేద్యమును నువ్వు కోరుకోలేదు, కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. ఈ అమర్చిన ఈ శరీరం అందు ఏం జరగాలి? దైవ చిత్తం జరగాలి. ఈ అమర్చిన ఈ శరీరం అందు ఏం జరగాలి? ఆయన సత్క్రియలు జరగాలి. దేహానికి పాపం విషయంలో చోటు ఇవ్వకూడదు అని అంటాడు. అంటే ఈ వేరియేషన్ ఎవరికైతే తెలియదో వీళ్ళు అనే మాట ఏంటంటే అందరూ దేవుళ్ళు ఒకటే, ఏదైనా మాకు ఒకటే అని అంటారు. ఎందుకు? రెండు శక్తుల మధ్య పోరాటం ఉందని మరిచిపోయిన జీవితాలు, గాలికి కదిలే రెల్లు వంటి జీవితాలు ఇవన్నీ. ఇవి మిద్దె పైన మొలిచిన గడ్డి వంటివి. అవి వానకేమో మొలుస్తాయి, ఎండ దెబ్బగలనే ఎండిపోతాయి. వాటికి ఎవడు కత్తులు పట్టుకొని కోయడానికి ఎవరు వెళ్ళరు. సో అలాగా అంటే అందరూ ఒక్కటే అనేది అవివేకం, కానీ ఒక్కడే ఒక్క ఆయన మాత్రం ఇది నిజం. ఎందుకంటే అందరూ ఒక్కటేనే వారికి, అంధత్వంలో ఉన్న వారికి అందమైన సమాధానం నా దేవుడి ద్వారా నేను చెప్తాను, వినండి. అందరూ ఒకటి కాదు, ఈయన మాత్రమే నిజం. అందరు దేవుళ్ళను మీరు గమనించండి, వాళ్ళ చేతుల్లో ఏముంటుంది? ఏ దేవుళ్ళని తీసుకోండి, వాళ్ళ చేతుల్లో ఏముంటుంది? ఆయుధాలు ఉంటాయి. ఎందుకు? వారికి కూడా ప్రాణ తీపి ఉంది. ఎందుకంటే వారికి కూడా ప్రాణ భయం ఉంది. ఎందుకయ్యా నీ చేతిలో గన్ను ఉందంటే ప్రాణరక్షణ కొరకు. ఎవడైనా నా మీద దాడి చేస్తే ఈ తుపాకి తీసుకొని కాల్చి పడేయడానికి. మరి అందరి దేవుళ్ళకు కూడా వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయంటే ఏంటి అర్థం? వారికి కూడా ఏముంది? ప్రాణ భయం ఉంది. కానీ ఈయనకు ప్రాణ భయం లేదు. ఈయనకు ప్రాణభయం లేదు. అవయవాల్లో పుట్టే కోరికను అణిచివేశాడు. ఆయుధాల చేత ఆయువును పోగొట్టుకున్నాడు. అంధత్వంలో మరిగిపోతున్న మనుషులకు అందమైన విందు కలిగే ఒక లోకాన్ని ఏర్పరిచాడు. ఆయనే క్రీస్తు. అందరూ అవయవాల్లో పుట్టే కోరికలను అణచలేక మరణం చేత ఏమైపోయారు? మరణం చేత మట్టుబడిపోయి మూల కూర్చుకున్నాడు. ఈయన మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణానికే మితముగా మారిపోయాడు. మితం అంటే అతి, మరణానికే మితంగా అయిపోయాడు. అందుకనే ఊరి పొరిమేళ్ళు దాటని దేవుళ్ళు దేవతలు ఎక్కడ? ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ప్రభు ఎక్కడ? ఆయన రాజ్యం ప్రతి దేశంలో, ప్రతి గ్రామంలోనూ, ప్రతి స్థలంలోనూ ఆయన రాజ్యం, ఆయన రాజ్యపు జెండా ప్రతి చోట ఎగురుతుంది. ఈ దేశంలో క్రీస్తు లేడని చెప్పు, ఏ దేశంలో లేడు చెప్పు, ఏ దేశంలో నువ్వు కాలు పెట్టినా ఆయన జెండా, ఆ రాజ్యము, క్రీస్తు రాజ్యం అనే జెండా అది ఎగురుతూనే ఉంటుంది, అందరికీ సందేశం ఇస్తూనే ఉంటుంది. ఆయన సమాధిని జయించి తిరిగి లేచాను. సంఘానికి కూడా సమాచారం ఇచ్చాడు. ఏమని తెలుసా? ఓ సంఘమా, నువ్వు నా యందు విశ్వసించి నాలాగే బ్రతికి ఈ లోకంలో ఒకవేళ చస్తే సమాధిని బద్దలు కొట్టుకొని నేను తిరిగి లేచాను, మీరు కూడా, మిమ్మల్ని కూడా తిరిగి లేపుతాను అని భరోసా ఇచ్చాడు. అందుకనే ఈయన వేరు, సృష్టిలో లేరు ఈయనకు సాటి. ఈయన మాత్రమే పర్ఫెక్ట్ పవర్ ఆఫ్ గాడ్, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మహోన్నతుడు. ఊరి పొరిమేర్లకు పరిమితమైన ఆయన కాదు, ఊర్లు ప్రపంచాలన్నీ కలిగించిన ఆయనే. ప్రపంచంలో ప్రతి చోట కీర్తింపబడుతున్నది ఈయనే. ఈయన తప్ప వేరే లేదు. ఇది మన విశ్వాసం. ఈయన మాత్రమే బ్రతుకులు మార్చగలగడు, ఈయన మాత్రమే భవిష్యత్తుని ఇవ్వగలడు, ఈయన మాత్రమే మరణించిన తర్వాత పరలోకం అనే మహాలోకానికి తీసుకు వెళ్ళగలడు. ఇంకా మిగతా వారందరూ సున్నా శూన్యం. ఇది రాసి పెట్టుకోండి. ఇది తెలియని వాళ్ళు ఏమంటారంటే అందరూ ఒకటే. కాదు, అందరికీ పైనున్న ఆయనే ప్రభు నామం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందరిలో కలపకూడదు. నేను ప్రత్యేకంగా బ్రతికిన ఆయన, పవిత్రమైన బ్రతుకు బ్రతికిన ఆయన, మాలిన్యం లేని ఆయన, మరణమును జయించి తిరిగి లేచిన ఆయన. రైట్. ఇదంతా ఎందుకు చెప్పానంటే సమాజానికి తెలియని కొన్ని విషయాలు సంఘం ద్వారా నానాక విధమైన జ్ఞానం మనం ఏం చేయాలి? పరిచయం చేయాలి. పరిచయం చేయకపోతే ప్రభు మన పీక పట్టుకుంటాడు. ఎందుకు? జ్ఞానం నీ చేతికి ఇచ్చాను. జ్ఞానం అనే ఆయుధ ఖడ్గాన్ని నీ చేతికి ఇస్తే నువ్వేమో ఖడ్గాన్ని దుప్పటి కప్పి మడత పెట్టేసి తలదిండి కింద పెట్టుకొని స్తోత్రం హల్లెలూయా అని పంది పిల్లలా తిరిగావరా? ఏ రోజైనా నీ బతుకు బైబిల్ చదివావా? అందులో ఉన్న జ్ఞానాన్ని నేర్పించాను అడుగుతాడు. ఖచ్చితంగా పీక పట్టుకుంటాడు. అంతే కదా.
మీరు మీరు రేపు క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ వచ్చిన రోజు మీ పిల్లోడికి ఒక షర్టో లేకపోతే బిడ్డలకి ఏమైనా బట్టలు తీసుకొచ్చేవాడు అప్పటికప్పటికి మురికి పూసుకొని వచ్చి ఊరుకుంటారా? ఊరుకుండరు. మూలన్న చీపురు తీసుకొని చెత్తగొట్టి చెవులు మూస్తారు. అరే ఇప్పుడు తెచ్చాం కదరా అని. సో అలాగే మన జీవితాలు కూడా ఎండమావుల వలె ఉంటే ఆయన ఒప్పుకోడు. అర్థమవుతుందా? ప్రభువుతో పోరాటం ఉంటుంది ఈ లోకంలో. ప్రభువుతో పోరాటం చెయ్యలేక చాలామంది చచ్చుబడిపోయి చల్లబడిపోయి ప్రభువుకు దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. అలా ప్రభు కొరకు బ్రతకలేక ఆయన చెప్పిన మాటలకు లోబడలేక ఈరోజు ప్రభువు మీదనే తిరుగుబాటు చేసి వీడియోలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పోరాటం ఆగిపోయిన వాడు బుడగవలే ఉంటాడు. కానీ ప్రభుతో పోరాటం చేసేవాడు మాత్రం ఎలా ఉంటాడు? మడుగు వలె ఉంటాడు. ఆ మడుగు అనేకుల దాహాలను తీరుస్తుంది. అది ప్రభువులో ఉన్నవాడు ఎలా ఉంటాడు? మడుగు వలె ఉంటాడు. అనేకులకి దాహాన్ని తీస్తారు. పోరాటం ఆపుకున్నవాడు బుడగలా ఉంటాడు, పుట్టుక్కును పగిలిపోతాడు అంతే. అది. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే సంఘం ద్వారా ఏం తెలియాలి? నానాక విధమైన జ్ఞానం సమాజానికి తెలియాలి. సో అందుకే చెప్తున్నాను, ఈ రెండు మహాశక్తుల మధ్య పోరాటంతో ఉన్న పౌలు వారు సంఘానికి హెచ్చరిస్తున్న మాటలు, సంఘానికి చెప్తున్న మాటలు, సంఘానికి హెచ్చరింపజేసి వారిని మేల్కొల్పడానికి చెప్తున్న మాట ఒకసారి చూద్దాం. అంటే ఎందుకు ఈ పరిస్థితి? యుగాంతం ముందున్న మనకు దుష్టాంతంలో బుద్ధి చెప్పుటకు లేఖనం ఎందుకు రాయించాడు పౌలు గారు అంటే, శోధన శిఖరాలను ఎక్కిన వారిని సహితం అపవాదిగాడు సులువుగా చిక్కులు పెట్టే పాపం ద్వారా చిక్కుల్లో పడేశాడు. గొప్పగా బ్రతికిన వాళ్ళు, దేవుని కొరకు గొప్ప గొప్ప జీవితాలు సమర్పించుకొని దేవుని నీతి కొరకే తన ప్రాణాలను సహితం వదులుకొని ఎన్నో శోధనలను, ఎన్నో నిద్రలేతని రాత్రులు దేవుని కొరకు పోరాటపడి వాళ్ళందరినీ ఎక్కడో ఒక చిన్న చేదైన వేరు లాంటి పాపాన్ని వాళ్ళ ఎదుట పెట్టి వాళ్ళను చిక్కుల్లో పడేసి మరణమైన భయంకరమైన గాఢాంధకారంలోకి ఎంతోమంది భక్తులైన వారిని సహితం వడదల్లే. శోధనలో కిరీటాలను వాళ్ళు పెద్ద పెద్ద కెరటాలను ఎక్కేశారు, పర్వతాలను ఎక్కిపోయారు. ఆ పర్వతాల నుంచి ఒక చిన్న ఎర్ర చూపించి ఏం చేశాడు? లాక్కు కిందికి వచ్చి వాని పాదాల కింద పెట్టుకున్నాడు. ఏ ప్రభు అయితే అపవాదిని శీఘ్రముగా మీ పాదముల కింద నేను తొక్కిస్తానన్నాడో ఆడు తిరగబడి వీళ్లకు లోక సంబంధమైన ఎర్రేసి వాళ్ళనే ఈయన పాదాల కింద చిక్కించుకున్నాడని తెలిసి పౌలు గారు జాగ్రత్తగా చెప్తూ సంఘానికి ఒక మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక చదువులడు శివ 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపుచ్చినట్టు మీ మనసులని చెరుపడి క్రీస్తు ఎడల క్రీస్తుల ఎన్నో ఉన్న సరతల నుండి పవిత్రత నుండి ఎట్లు తొలగిపోదురామని భయపడుచున్నాను. ఏమంట క్రీస్తు నుండి ఉన్న సరతల నుండి పవిత్ర నుండి ఏమైనా తొలగిపోతారని భయపడుతున్నారంట. ఎందుకు భయపడుతున్నాడంటే ఆది కాండంలోనే అపవాది 2 భార్యాభర్తలను అంధత్వంలోకి ఈడ్చుకెళ్ళిపోయాడు. ఏ దేవుని ఆజ్ఞ అయితే వాళ్ళు మీరకూడదని చెప్పాడో ఆ ఆజ్ఞని మీరిపోయి అంధత్వంలోకి తీసుకుపోయే విధంగా వాడు ఊరులు పడ్డాడు, మోసపరిచాడు, మోసగించాడు, మోకరించేటట్టు చేశాడు. అది వాడి క్యారెక్టర్. సంఘంలోకి వచ్చిన వారిని కూడా వదిలిపెట్టడు. సంఘంలోకి వచ్చిన వాడిని ఇంకా పోరాటం చేస్తాడు. నువ్వు ఎన్ని శోధనలు జయించినాడు, నీకు ఏ ఎర్ర అయితే కావాలనో అదే ఎర్ర వేస్తాడు. ఏమంటున్నాడు పౌలు గారు? సరళత నుండి అవ్వను మోసపరిచినట్టు క్రీస్తు సరళత నుండి పవిత్ర నుండి తొలగిపోతారేమో నేను భయం. ఈరోజు సంఘానికి భయం ఉండాలి, సంఘ సేవకుడికి భయం ఉండాలి. మాటలు చెప్పినంత మాత్రం కాదు, వారి బ్రతుకు జీవితాల్లో ఏం జరుగుతుంది, వాళ్ళ కుటుంబాల మధ్య ఏం జరుగుతుంది, వారి జీవితంలో ప్రభువును పూర్తిగా ప్రభువునందు ఉన్నారా లేకపోతే ప్రభువునందు పడిపోయి ఉన్నారా, పైకి మాత్రమే ప్రభు అంటూ లోపల మాత్రమే పనికి మాల పనులు చేస్తున్నారా, ఇవన్నీ సేవకుడు బాధ్యత. అందరినీ చూసుకోవాలి, అందరినీ కాచుకోవాలి. వారి జీవితం క్రీస్తు సరళత నుండి, సరళత అంటే ఏంటి? నీతి నుండి ఏమైనా తప్పిపోయారా, ఆ నీతి మార్గం నుండి తప్పిపోయాడా అని చెప్పి ప్రతిక్షణం ఏం చేయాలి? కాపు కాసుకోవాలి.
అది ఆనాడు పౌలు గారు ఏం చేస్తున్నారు, భయపడుతున్నాడంట. మనం భయపడతాం ఏమని, పిల్లకి పెళ్ళి అవుతుందో లేకపోతే దీనికి దినం అవుతుందో, దీనికి భయపడతాం. పిల్లోడికి ఉద్యోగం వస్తుందో రాదో, పంట పండుతుందో లేదో, వంట గిన్నెలేకి వస్తుందో లేదో, ఇలాంటి చిన్న చిన్న భయాలు ఉంటాయి మనకు. ఏ భయం అంటే, కానీ భయపడాల్సింది దేనికో తెలుసా, క్రీస్తు సరళత నుండి, క్రీస్తు యొక్క పవిత్రత నుండి. ఒకవేళ అపవాదిగాడు మోసగిస్తాడేమో అన్న భయం మనం ఉండాలి. ఎక్కడ వానికి లోబడతామన్న భయము, అలాంటి పరిస్థితి ఉండాలి. భయపడడం దేనికి భయపడాలి, మన పవిత్రతను పోగొట్టుకుంటామన్న భయం ఉండాలి, మన యథార్థతను కోల్పోతామన్న భయం ఉండాలి, మన నీతిని ఎక్కడ పాడైపోతామో లోకంలో కలిసిపోతామన్న భయంతో బ్రతకాలి మనం. అలాంటి భయం ఉండాలి. ఒక సంఘ సేవకుడికి అదే ఉండాలి, సంఘంలో కూర్చున్న విశ్వాసులకు కూడా ఉండాలి. ఇక్కడ వింటున్న మాటలు విని మీరేం చేయాలి, భయపడాలి. ఎక్కడ లొంగిపోతున్నాను, చెక్ యువర్ సెల్ఫ్. ఎక్కడ ఏ అంధత్వంలో పడిపోతున్నావు, అపవాదిగాడు ఎక్కడ మనల్ని దెబ్బ కొడుతున్నాడు, వాడి దెబ్బ మామూలుగా ఉండదు, అబ్బా అనేలా కొడతాడు వాడు. ఎందుకంటే వాడు కుయుక్తి కలిగిన వాడు. అవ్వను మోసపరిచాడు. ఎలా మోసపరిచాడు, ఆదికాండం తీద్దాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పం ఎటువంటిదా, యుక్తి అంటే ఏంటి, ప్రాణాలను కాపాడుకోవడం యుక్తి అంటారు. కుయుక్తి అంటే ఏంటి, ప్రాణాలను తీయడం కుయుక్తి. నా ప్రాణాన్ని కాపాడుకోవాలంటే యుక్తితో తప్పించుకుంటాను, కానీ అదే నా ఇతరుల ప్రాణం తీయాలంటే యుక్తి చేస్తాను. నేను నావాడే మనోడే రారా అని తీసుకెళ్ళిపోతాను, నీ ఫ్రెండ్నే అని తీసుకెళ్తాను. తర్వాత ఏం చేస్తాను, దాన్ని కుయుక్తి. ప్రాణాన్ని కాపాడుకోవడంలో ఉండేదాన్ని యుక్తి అంటారు, ప్రాణాలు తీసే దాంట్లో కుయుక్తి. సర్పం ఎటువంటిదంట, యుక్తి చేత ఏం చేశాడు, మోసపరిచాడు. ఏమంటున్నాడు చూడ ఒకసారి. అది ఆ స్త్రీతో ఇది నిజమా అంటున్నాడు. నిజమానంగానే ఏమైపోయింది, ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఇలా పట్టుకొని పోతున్నాం అనుకో, ఇలా బిగించుకొని పోతున్నాం అనుకో, అరే అదేంట్రా నిన్నటి నుంచి ఇలా బిగించుకొని పోతున్నాడు, ఏదో ఉందిరా, లేకపోతే ఏదో వీడికి లేకపోతే ఫిట్స్ ఏమన్నా వచ్చాయా అని డౌట్ వచ్చేస్తుంది మనకు. ఆ చేతిలో ఏమి లేకపోయినప్పటికీ కూడా మనకు ఎందుకంటే పక్కన వాళ్ళ మీద ఉన్న దృష్టి మన జీవితం మీద మనకు ఉండదు, అదే దరిద్రం. పక్కన వాళ్ళ మీద ఉన్న ఏకాగ్రత మన మీద ఉండదు. అంటే ఎదుటివాడు ఏం చేస్తాడు దానికి బాగా మనం గమనిస్తాం, మన జీవితం మీద ఉన్న ఆసక్తి ఉండదు. అవతల వాళ్ళ విషయంలో బురద చల్లడానికి ఎంతసేపు అయినా ఉంటాం. అంటే ఇలా పట్టుకొని పోతున్నాం అంటే మనకేమవుతుంది, ఏదో ఉంది. అలాగే ఇది నిజమానంగానే ఓయమ్మో నిజం కాదా అని అయిపోయింది. సరే, నా అంతా చదివితే లేట్ అయిపోతుంది. నేను మాటలో చెప్తాను. ఈ తోట ఫల చెట్లలో ఏది తినకూడదని చెప్పానా, అపవాదిగానికి తెలియదు ఏది తినకూడదు ఏది తినాలనేది వానికి తెలియదు. కానీ డైరెక్ట్ ఎవరు చెప్పింది, అంటున్నాడు ఈ తోట ఫలంలో ఏది తినకూడదని చెప్పాడు అనగానే మన మొత్తం రహస్యాన్ని, దేవుడు చెప్పిన రహస్యాన్ని అంతటిని బయటపెట్టేసింది. ఎక్కడుందమ్మా చెట్టు అంటే, అదిగో ఆ తోట మధ్యలో ఉంది చూడు దాన్ని. అప్పుడు వచ్చాడు. అంటే కుయుక్తి ఏం చేశాడు, యుక్తిని మీరిపోయి కుయుక్తి లేకొచ్చాడు. అంటే ప్రాణం తీయడానికి సిద్ధపడ్డాడు. నెక్స్ట్, మీరు చావుకున్నట్లు వాటి తిని ముట్టకూడదని నేను చెప్పినని సర్పంతో నేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. అవ్వంటుంది, అసలు ఏ తిన్నా కూడా మీకు ప్రాబ్లం లేదు, ఒకవేళ అది తింటే మటుకు మీరు చస్తారు. అప్పుడు పాము యుక్తి చేస్తా ఏమంటుంది, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలా అనగా మీరు వాటి తినవుదున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు అవుదునని దేవతలు అవుదురని దేవుడికి తెలియదు స్త్రీతో చెప్పాను. ఎంత యుక్తో చూడు. అంటే ప్రాణాలను తీయడానికి వాడు పడుతున్న కుయుక్తి ఎంత భయంకరమైన చూడు. అంటే ముందుగా తెలియదు వీళ్ళకి. అక్కడ ఏమంటున్నారు, ఇక్కడ కూడా మత చాందవాసులు చాలామంది ఏమంటారంటే, మంచి చెడులు తెలియకపోవడం కూడా తెలియకుండా ఏం చేశాడు, ఆదాము హవ్వలను మోసగించాడు దేవుడు అని అంటారు. దుర్మార్గులు, దుష్టులు. అక్కడే క్లియర్గా రాసిపడింది కదా, ఏమని, మంచి చెడులు వాళ్ళకి తెలుసా లేదా, ఆదాము హవ్వలకు తెలుసు. మరి చెడు అని తెలిసే కదా ఎక్కడికి పోలేదు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు. అది మంచిది కాదనే అంతవరకు భార్యాభర్తలు ఆ దేవునితో ఆరాధిస్తున్నారు, ప్రతి చల్లపూట దేవునితో కలుస్తున్నారు, దేవుడి మాటలు వింటున్నారు. అది మంచిది కాదనే కదా, అది చెడుదని తెలిసే కదా
వాళ్ళు అక్కడికి పోకుండా ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈడొచ్చాడో పెట్టాడు కాపురంలో చిచ్చు, అప్పుడే వీళ్ళు సచ్చారు. అంటే వాళ్ళకు వీళ్ళేమంటారంటే మంచి చెడులు తెలుసు వాళ్ళకు తెలుసు కాబట్టే అంతవరకు వెళ్ళలేదు. ఎప్పుడైతే ఈడు కుయుక్తి చేత వాళ్ళను మోసగించాడో అప్పుడు పదరా పదరా అంటూ పండు తినేసి పండుకునిది అంతే. సో అంటే ఈ కుయుక్తి ఎలా వాడాడు అంటే శోధన శిఖరాలను ఎక్కిన వారిని సైతం సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏం చేసుకొచ్చింది. ఎక్కడో వాళ్ళ జీవితాలు శిఖరాన్ని ఉన్నాయి, కానీ ఈడేం చేశాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏం చేశాడు. మీరు అందంగా ఉంటారు, అందుకనే కదా ఈరోజు ఈ ప్రపంచంలో దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే అందం మీద. ఆ లిప్టిక్లు పోతారు చాలామంది హైదరాబాద్లో, వాళ్ళని చూస్తే ఒళ్ళు మండిపోతుంది. ఆ కొండ ముచ్చాల మూతి ఎర్రగా. మీరు లిఫ్ట్కి వేసుకునే వాళ్ళని చూడండి, లిఫ్ట్కి వెయ్యిన వాళ్ళని చూడండి, వారు ఎంత అందంగా ఉంటారు. అందం అనేది ఏదో పూసుకుంటే వచ్చేది కాదు, అది మన దేవుడి వాళ్ళది. అది ఇప్పుడు వాళ్ళు పూసుకునే వాళ్ళని చూస్తే వాళ్ళు ఇంతకీ వీళ్ళ కుటుంబంలో వీళ్ళ తల్లిదండ్రులు బతుకున్నారా అనిపిస్తుంది నాకు. అలా అయితే మీరు ఏమని అనుకోండి, ఎందుకు అంత ఎర్రగా కొండముచ్చాలా అంత భయంకరంగా మీకు రికార్డ్ డాన్స్ వాళ్ళకి ఏం తేడా ఉందనిపిస్తుంది నాకు. వాళ్ళు వేషం వేసుకుంటారు, తమను మోసం చేసుకుంటారు. చూడు, అందానికి ఉన్నంత ఇంపార్టెంట్ ఈరోజు ఈ మేకప్ల కోసం కోట్లు తగలబెట్టే వాళ్ళు ఉన్నారు. ఏది ఆవిరి వంటి జీవితానికి, ఆవిరి వంటి బుడగ వంటి జీవితాన్ని ఎప్పుడు పుట్టుకంటదో తెలియదు. దీనికి ఎంత సౌందర్యం కొరకు ఎన్ని లక్షలు పెట్టి పోసే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ పడింది ఈ బీజం? ఎక్కడో ఆది కాండంలో పడింది. ఎక్కడ మోసపరిచాడు? మీరు అందంగా దేవదూతలంగా అన్నాడు. అడ్డడ్డడ్డే ఏమి చెప్తిరి అని చెప్పుడు మాటలేనిది, దేవుడి చేత చెప్పు దెబ్బలు తినేది ఎవరు? ఈ రోగం ఎవరి కొరకు ఉంటుందంటే ఎక్కువ స్త్రీలకే ఉంటుంది. అందులో వాళ్ళ 10%. అందరూ అలా చెప్పను, అందరూ ఎస్తేరు వలె కూడా ఉంటారు. ఎస్తేరు ఆమె స్వభావం అటువంటిది. రాజు చాలామంది రాణులు క్యూ కట్టుకొని ఆయన ఎదుట నిలబడి ఉన్నారు, కానీ ఎస్తేరును చూడంగానే ఏం పుట్టింది? దయ్య పుట్టిందంట. గుర్తుపెట్టుకోండి క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ తల్లులారా, మీరు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలను మీ మేకప్లు లిప్టుకులు వేస్తున్నారంటే బర్ర తీసుకొని బాదండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన ప్రవర్తన, మన గుడ్డలు, మన బట్టలు చూడగానే పక్క వారికి దయ్య పుట్టాలి. దయ్యవరా ఇది అనకూడదు. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల భవిష్యత్తు మీరే తీర్చిదిద్దాలి. మీ పిల్లల తలరాతలు మీరే తీర్చి బాగు చేయాలి. బట్ట కట్టుకునే కాంచి నడినెత్తు వరకు మీరే చెక్ చేయాలి వాళ్ళని. వారి బయట ఆకారమే కాదు, వాళ్ళ లోపల వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి కూడా చెక్ చేయాలి. వన్స్ తల్లిదండ్రుల ప్రవర్తన ఏమాత్రం చెడిపోయిందా, మన పిల్లలు మన చేతిలో ఉండరు. మరి తర్వాత వాడు పెద్దయ్యాక, వాడు గడ్డం వచ్చినాక ఇంకెట్టుంటుంది? ఈయన ఎందుకు కన్నాను రాని నువ్వు ప్రతి క్షణం బాధపడాలా? ప్రతి నిమిషము ఆల్రెడీ బాధపడేవాళ్ళు మన సంఘంలో బోల్డ్ అంతమంది. నేననే సాక్ష్యం వచ్చింది. చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు కదా. వాడి పేరు ఎందుకులే, దరిద్రుడు. వాడు రోజు వాళ్ళ అమ్మ తిడుతూనే ఉందంట. ఎందుకు అంటే మన ప్రవర్తన మీరిపోయి వాళ్ళను చెక్ చేయకపోతే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని మనం సరిగా చూడలేదనుకో, వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా నిష్ప్రయోజనం. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. తర్వాత వాడు మారాలంటే మారరు, తర్వాత మీ మాటలు వినాలంటే వినడు. అందుకనే మొక్కై ఉండగానే వంచాలి, మెడలు వంచాలి. చిన్నతనంలోనే ఏం చేయాలి? మెడ వంచాలి. వాడు పెద్ద అయితాక మెడ వంచడు, నీ మెడ వంచుతాడు, జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతాడు, అంతే. అర్థమైందా? సో కేర్ఫుల్గా ఉండాలి. అలాగా ఈ మేకప్లు గీపకులు ఆడపిల్లలకు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యథార్థత ప్రవర్తనే, మీ మంచి వస్త్రాలే మిమ్మల్ని దయ్య పుట్టేదాకా చేస్తుంది. ఒక మంచిగా డ్రెస్ వేసుకొని నీట్గా అరికాళ్ళ మొదలుకొని నడినెత్తి వరకు చక్కగా బట్టలు వేసుకొని చూస్తే నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బట్టలు లేకపోతే ఫ్యాషన్, సరిగా బట్టలు అవయవాళ్ళు కనపడుతుంటే ఫ్యాషన్, కానీ బట్టలు నిండుగా కప్పుకునే వాళ్ళని చూస్తే దయ్యపడుతుంది. ఆ రోజు అంతమంది ప్యాకప్లు వేసుకొని వచ్చి ఆయన ఎదుట నిలబడితే
అహష్వేరోషు రాజు దగ్గర నిలబడితే ఎస్తేరు మీద ఎందుకు దయ పుట్టింది ఆయనకి? ఎందుకు దయ పుట్టింది? ఆమె కట్టుకున్న వస్త్రధారణది, ఆమె ధరించుకున్న వస్త్రం, ఆమె వినయం, విధేయత. అహష్వేరోషు మొత్తం ఫ్లాట్ అయిపోయాడు. ఏంటి, కొంతమంది బట్టలు చూస్తే కనీసం ఎంత వాళ్ళ ఒక ఫిక్స్ అయిపోతాం మనం, తల్లి లాగుందిరా అనిపిస్తుంది. అది బట్టలు లేని సరిగ్గా కట్టుకొని ఇకరాలు పడేది చూడండి, వీళ్ళ అమ్మ నాన్న బతికున్నారా అనిపిస్తుంది. ఇలా తయారయ్యారు. ఈ మధ్యకాలంలో ఈ ఇన్స్టాగ్రామ్లు, ఈ ఫేస్బుక్లు వచ్చిన నుంచి మరీ వావరైపోయారు. ఎంత దరిద్రమైపోయారంటే అసలు వీళ్ళ కుటుంబాలను మరి ఏమో వాళ్ళ కుటుంబాలను ఎక్కడ పెట్టేస్తున్నారో అని తెలియదు. కనీసం వాళ్ళ తల్లిదండ్రులు బతికున్నారా చచ్చున్నారా అని తెలియదు. వాళ్ళంతా చేస్తుంటే ఆ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ స్టెప్పులు, వాళ్ళ పాటలు, ఇవి ఏమైపోయారు వీళ్ళ తల్లిదండ్రులు? కనీసం వాళ్ళ కంట్రోల్లో పెట్టేదానికి లేదా? కంట్రోల్లో పెట్టలేరు, ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ దాటిపోయారు. ఇప్పుడు కంట్రోల్లో పెట్టేదానికి వాళ్ళు కరెంట్ షాక్ అయితే తగులుతారు. నా ఇష్టం, నా బతుకు నేను బతుకుతా. ఇన్స్టాగ్రామ్లో 4 పనికిమాల మాటలు మాట్లాడానంటే నాకు వ్యూస్ వస్తాయి, 10 రూపాయలు డబ్బులు వస్తుంది, చాలు. అందుకనే మన ప్రవర్తన అనేది ఈ మధ్యకాలంలో చాలా దారుణం అయిపోయింది. ఇవన్నీ వచ్చిన నుంచి చాలా జీవితాలు చిందరబందర అయిపోయాయి. కనుక సంఘానికి, సమాజానికి కొంచెం తేడా తెలియాలి. సంఘస్థుల బిడ్డలు ఏ విధంగా ఉన్నారా, సమాజం పిల్లలు తేడా తెలియాలి. ఆటోమేటిక్గా మనం చూస్తానే అహష్వేరోషుకు ఆమెను చూడంగానే దయ్య పుట్టిందంట. అలాగే మన జీవితాలు చూడంగానే, మన వస్త్రధారణ, మన 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 మొత్తం చూడంగానే, మన బ్రతుకు చూడంగానే ఇతరులకు దయ్య పుట్టే విధంగా ఉండాలి. ఇది దయ్యమరా అని తట్టు అనిపించుకోకూడదు. సో ఎందుకు చెప్తున్నానంటే, ఆది నుండి ఎక్కడ కొట్టాడు? అందంలో కొట్టాడు దెబ్బాడు. ఇది తినమున మీరు అందంగా దేవతల వలె ఉంటారు. నాయన మంచి చిట్కా చెప్పావు నాయన, జ్యోతిష్యం భలే చెప్పావు నాయన. చేయి ఇచ్చి చూపించుకున్నది, చేతిని నరుక్కొని వెళ్ళిపోయాడు అంతే. సో అలాగా ఇప్పుడు ఎలా శోధన కిరీటాల పైన ఉండేవాళ్ళు, ఇంకా కొన్ని రోజులు పోతే కిరీటం ధరించుకునేవాళ్ళు, కిరీటాన్ని పోగొట్టుకున్నారు. పర్వతం ఎక్కిన వారు ఎన్నో శోధనలు జయించుకొని, ఎన్నో రకరకాల శోధనలు జయించుకొని దేవుని చేత శబాష్ అనిపించుకునే సమయంలో ఈడొచ్చి చిన్న కుయుక్తి చేత పుండు జల్లాడంతే. అంతే, మోసగించాడు, నమస్కరించుకున్నాడు, పడగొట్టేశాడు. చూసావా, అంత భక్తి బతికి, అన్ని గొప్పగా జీవితాన్ని బ్రతికించి, అంత ఉన్నతంగా దేవుని కొరకు ఆరాటపడి, ఆయన మాటలిని జంతువులకు పేర్లు పెట్టుకుంటా, ఆ తోట పొలాలు పండించుకుంటా, ఒక చక్కటి వాతావరణంలో ఉంటూ దేవుడి మాటలకు లోబడి అంత నీట్గా ఉన్నవారిని ఏం చేశాడు? దిగంబరిని చేసి నిలబెట్టాడు. అంత నీట్గా మహిమలో ఉండేవాళ్ళు, కనీసం వాళ్ళకు వస్త్రాలు కూడా ఉండవు, మహిమ అది. అటువంటి వాళ్ళను ఎక్కడో చెట్ల వారకొచ్చి ఆకులు చుట్టుకునే విధంగా, ఏ ఆకులు ఎంతసేపు ఉంటాయి? ఆకులు చుట్టుకున్నాం అనుకో ఎంతసేపు ఉంటాయి? బాగా ఆలోచించుకోండి ఒకసారి. ఎంతసేపు ఉంటాయి? ఎండిపోతాయి, ఎక్కువసేపు ఉండవు. ఏం మన దిగంబరతను కాపాడలేవయ్యి. క్షణికమైన పాపానికి లోబడింది, సులువుగా చిక్కులు పెట్టే పాపానికి ఏమైపోయింది అవ్వ? దాసోహమైంది. అపవాదిగాడు మోసం చేత ఏం చేశాడు? మోసగించి నమస్కరింపజేసుకున్నాడు. మొత్తానికి ఏం చేశాడు? దేవతల వలె ఉందురు అని చెప్పిన వాడు దిగంబరణ చేసి పక్క నట్టి రోడ్లో వదిలిపెట్టిపోయాడు. మనవలు కూడా అంతే. ఎక్కడ మనల్ని తగ్గుతామో, ఎక్కడ మనం జయించలేమో, ఎక్కడ మనం పడిపోతున్నామో, ఎక్కడైతే మనం బలహీనతగా ఉన్నామో అప్పుడు వస్తాడు వాడు. అప్పుడు వచ్చి మనకు కూడా ఎర్రేస్తాడు. ఎక్కడ నీ బలహీనత ఉందో ఆ బలహీనతని వాడు బలంగా చేసుకుంటాడు, దాన్ని క్యాచ్ చేసుకుంటాడు. క్యాచ్ అని ఒక్కటే తొక్కుతాడు అంతే. ఇంకా లేవలేమంతే. క్రీస్తు సరళత నుండి ఏమైపోతాం? దూరం అయిపోతాం. పవిత్రత నుండి దూరం అయిపోతున్నాం. సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు భయపడుతున్నాడు. మనకు లేదా భయం? మనకు కూడా, ఆయనకే కదా భయం, మనకు కూడా భయం ఉండాలి. ఆ సరళత, ఆ నీతి మార్గం మనలో ఉండాలి, ఆ పవిత్రత మనం ఉండాలి. ఆయన ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉంటేనే ఉద్ధరించబడతావు, లేదంటే నిర్దాక్ష్యంగా వదిలిపెట్టిపోతాడు. అంతే కదా. సొదొమ పట్టణం అంతటిని బాగుండే వాళ్ళనేమో, ఆయన కొరకు సిద్ధపడిన వాళ్ళనేమో తీసుకెళ్ళిపోయాడు, సిద్ధపడిన వాళ్ళనేమో
ఏం చేశాడు? అగ్ని నిప్పులతో కాల్చేశాడు. చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది కాబట్టి చెప్పాడు, పోయే కాలం ఈ పట్టణం మీదకి అగ్నిగంధకాలు కురిపిస్తున్నాను, దూరంగా పారిపోండి అని చెప్పాడు, ప్రకటించాడు. తప్పించాలని కూడా ప్రయత్నం చేశాడు. కానీ తప్పించుకోకుండా ఇంకా తప్పుడు మార్గంలోనే బ్రతుకుతాం, ఇంకా ఇదే అవిధేయతతో బ్రతుకుతాం, ఇంకా ఈ నీతిని విడిచి బ్రతుకుతాం, ఇంకా మేము రకరకాల పాపాలు చేస్తాం, కుటుంబాలనే పాడు చేస్తాం, ఇంకా ఎవడి తలనైనా చితగొడతాం, ఎంతమందినైనా మా పాదాల కింద తొక్కేస్తాం అంటే దేవుడు కూడా ఊరుకోడు. ఊపిరిచ్చిన దేవుడే నీ ఊపిరిని ఆపజేసే ఒక రోజు రాసి పెట్టుకోండి. ఊపిరి ఉంది కానీ ఊరిలో ఉన్నాం కదంటే ఒకరోజు అదే దేవుడు ఊపిరి ఆగించి ఊరి చివర పాతి పెడతాడు. రైట్? ఆ రోజు చెప్పింది కూడా అదే. ఇదే సొదొమ పట్టణంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారి గురించి ఈరోజు సమాజం పొక్కలుగా మాట్లాడుకుంటుంది. పొక్కలుగా ఎందుకు? లోతు కూతుర్లు చాలా వర్జినిటీ కాపాడుకున్నవారు ఈరోజు వర్జినిటీ 13 ఏళ్ళ పిల్ల దగ్గర పోయి ఆమె కన్యకత్వం బాగుందంటే లేదు, చెడిపోయింది. కానీ ఆ రోజు 25 ఏళ్ళు వయసు ఉంది వాళ్ళకి. ఆ సొదొమ పట్టణంలో బాలులు సైతం, చిన్నపిల్లలు సైతం కామము ఆలోచనలతో ఉన్నారు. దేవదూతలను కూడా వదిలిపెట్టలేదు. కానీ అటువంటి వాళ్ళు ఆ పట్టణంలో ఉంటూ కూడా తమ క్యారెక్టర్ను పొల్లుపోకుండా కాపాడుకున్నారు. అందుకని తన తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? దేవదూతలను పాడు చేయడానికి మీరు వస్తున్నారా దరిద్రులారా, తప్పురా, వాళ్ళను ముట్టితే మీరు మంటల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. పురుషులు కూడని 2 కూతుర్లు ఉన్నారు. ఏమి క్యారెక్టరో చూడు. అటువంటి శోధన శిఖరాలను ఎక్కిన వారిని కూడా ఏం చేశాడు ఒకటానికి? ఈరోజు ప్రతి ఒక్కరు అనేది మాట అదే కదా. ఈరోజు అంటున్న మూర్ఖులు, బైబిల్ జ్ఞానం తెలియని చెదారాలు, కనీసం నోటి మాట కూడా సరిగి మాట్లాడని వీళ్ళు కూడా క్రీస్తు మీద బురద చల్లేవాడే. కనీసం కన్న కూతుర్ని ఏ విధంగా పిలచాలో తెలియనోడు కూడా క్రీస్తు మీద బురద చల్లుతారు. పొరుగువాన్ని ఎలా మాట్లాడాలో తెలియదు వీళ్ళకి, పొరుగువానికి సహాయం ఇవన్నీ ఏం తెలియదు. కానీ ఈడు మతుకు ఆ నీతిమంతుడు నిర్దోషుడి మీద, ఆయన నమ్ముకున్న వారి మీద లేనిపోని మాటలు వేయడానికైతే ఈడు సిద్ధంగా రెడీగా ఉంటాడు. మన కుటుంబాన్ని కట్టుకుందామని ఉండదు, ఎవరినెవరినో అందామంటారు. ఇప్పుడు అటువంటి క్యారెక్టర్ కాపాడుకున్నవారు, అటువంటి సమాజంలో ఉండి కాపాడుకున్నవారు ఎక్కడికి వచ్చి తప్పు చేశారు? సొంత తండ్రితోనే ఆయనకు ద్రాక్షారసం ఇచ్చి మత్తుని చేసి ఆయనతోనే పొరపాటు చేసేశారు. అంటే అంత గొప్పగా క్యారెక్టర్ కాపాడుకున్న వారు మోసగించాడు ఎవడు? క్రీస్తు సరళత నుండి పోయారు. క్రీస్తు పవిత్రత నుండి జారిపోయాడు. అంటే ఇక్కడ కూడా ఏం చేశాడు? వాడు మోసం చేశాడు. వాడు కుయుక్తి చేత మోసగించాడు. లోకస్తులు పోయే విధంగా ఎవరు లేరు, మీ తండ్రే ఉన్నాడు కదా, పాపం చేయండి. ఈరోజు చాలామంది మత చాందవాసులు అనే మాట ఇదే. ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న మత చాందవాసులు వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు అదే ఏమంటారు కదా, ఎవరన్నా ప్రేమించి వెళ్ళిపోయారు అని మన భాషలో ఏమంటారు? లేచిపోయారు అంటారు. ఇప్పుడు లేచిపోయారు అంటే తండ్రి తప్ప, తండ్రి టికెట్ తీసి ట్రైన్కి టికెట్ ఇచ్చి హ్యాపీగా మీరు వెళ్ళిపోండి ఆయన అని ఇచ్చినట్ట. తప్పు చేసింది ఎవడో? నీ కూతురు. దానికి తండ్రిని నిందిస్తే ఏం ప్రయోజనం? ఏ తండ్రి తన కూతురు పాడైపోవాలని, ఏ తండ్రి తన కూతురు నాశనం అయిపోవాలని, ఎవడి చేతిలో చెయ్యి వేసి మోసపోవాలని ఏ తండ్రి అనుకోడు. అందుకని కదా వాళ్ళు ప్రతి క్షణం ఏమనుకుంటారు? మేము చూసిన పెళ్ళే చేసుకోవాలి. అందులో వాస్తవం ఎంత ఉంటుందో కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? నా కూతురికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, మంచి భర్తని ఇవ్వాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటాడు. అది ఇప్పుడు మీరు అనగలుగుతారు ఏ మాట? వాళ్ళు చేసిన తప్పుకు ఆడ తప్పు ఉంది కాబట్టి రాయించాడు. పక్షపాతం లేకుండా తీర్పు తీర్చు ఆయన కన్న తండ్రి. దాచిపెట్టేవాడు కాదు, దోషాలను ఎత్తి చూపే దేవుడేనా. మీ దోషం ఇదే, సర్దిద్దుకోకపోతే సర్ది పెట్టేస్తా సమాధిలో అని చెప్తాడు. అది ఆయన క్యారెక్టర్. దోషం ఎత్తి చూపించి సరి చేసుకోండి అన్నాడు. ఒకవేళ మీలో కూడా ఇటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే ఆ మార్గం మీరు వెళ్ళకండి. వీళ్ళు పొరపాటు చేశారు. అంతవరకు చాలా పట్టణంలో, భయంకరమైన పట్టణంలో ఉండి కూడా తమ క్యారెక్టర్ను కాపాడుకున్నవారు బయటికి రాగానే తమ బ్రతుకును పాడు చేసేసుకున్నారు. వాళ్ళలో పుట్టిన ఒక చిన్న తప్పుడు ఆలోచన సాతాను మోసపరుచుట వలన క్రీస్తు యొక్క సరళత నుండి, సిరి యొక్క పవిత్రత నుండి ఏమైపోయారు? పాడైపోయారు. ఎక్కడో శిఖరాన్నున్న వాళ్ళు ఎక్కడికి వచ్చారు? అపవాది గాని పాదాల కిందికి వచ్చారు. వాడు వేసే ఎరలు చాలా గొప్పగా ఉంటాయి,
చాలా అందంగా ఉంటాయి. పాపం ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, పాపం తీయగానే ఉంటుంది, కానీ దాని ఫలం మరణం వరకు తీసుకెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ సరళత నుండి, ఈ పవిత్రత నుండి మనం ఏమైనా పాడైపోతామని మనం హృదయాన్ని ఏం చేయాలి? కాచు కూర్చోవాలి. మన ఏమో ఆస్తి అయిపోతుందా, మన మిద్దెలు ఏమైపోతుంది, వాటికి కాదు కాచుకొని కూర్చోవాల్సింది. మన పవిత్రత, మన హృదయంలోకి ఏం చెత్తను పంపిస్తున్నాం, మన ఆలోచనలకి ఏం, మనము వినికిడిలో ఏం వింటున్నాం, మన చూపులు ఏం చూస్తున్నాయి, వీటన్నిటినీ మనం ప్రతిక్షణం ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. అందుకనే క్రీస్తుతో ఉన్నవాడికి పోరాటం మామూలుగా ఉండదు. ప్రాణం పోయేంత వరకు పోరాటం ఉంటుంది. ఏమి తినాలన్నా, ఏమి చూడాలన్నా, ఇవన్నీ మనకు బాగా ఎక్కువవుతుంది. ఎందుకంటే ఆ బుద్ధి జ్ఞాన వివేచన దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. అలాగే ఇంకొకరిని చూపించి నేను ముగిచ్చేస్తా, ఇలాంటి పరిస్థితి. అదే పని సంఖ్యాకాండంలో బిలాము కూడా అంతే. ఏమైపోయాడు? క్రీస్తులో ఉన్నతంగా దేవునితో అడుగులు వేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని నీతిని ఎరిగినవాడు. దేవుడు ప్రవచించమంటే పలాని పట్టణానికి వెళ్ళిపోయి ఆ పట్టణంలో పోయేదానికి సిద్ధపడిందని అని చెప్పేవాడే. ఏ రాజునైతే గద్దించాలనో ఆ రాజును గద్దించేవాడు, ఏ రాజుకు బుద్ధి చెప్పాలనో ఆ రాజుకు దైవనీతిని చెప్పి బుద్ధి చెప్పేవాడు. అలాంటోడు క్షణికమైన పాపావేశానికి లోనైపోయాడు. క్షణికమైన సొమ్ముకు. సొమ్ము అంటే ఏంటి? చిల్లర నోట్ల కానీ అర్థం. సోదే కదా అది. సొమ్ముకు ఏమైపోయాడు? డెలబడ్డాడట, దబేలుమని పడిపోయాడు. ఎట్లా పడిపోయాడంటే చాలా భయంకరంగా పడిపోయాడు. అటువంటోడు దేవుని ప్రవక్తగా ఉన్నవాడు పొరకలమ్ముకున్నవాడు అయిపోయాడు. అలాంటోడు ఏమైపోయాడు? బిలాము అటువంటి ప్రవక్త, గొప్ప ప్రవక్త. చూడంగానే సరే 22వ సంఖ్యాకాండం 22వ అధ్యాయానికి వచ్చేసరికి అమోరీయులు చేసిందంతా, అమోరీయులను ఏం చేశారు? ఇశ్రాయేలీయులు చెత్తగొట్టి చెవులు మూసేస్తున్నారు. ఇదంతా బిలాము రాజు చూశాడు. ఎవడు? బాలాకు చూశాడు, మోయాబు రాజు. అమ్మమ్మమ్మమ్మ, వాళ్ళనేమో చెత్తగొట్టి చెవులు మూసేస్తున్నారు, ఇంకా మా దగ్గరకు వచ్చే ఎద్దు గడ్డిని నాకినట్టు నాకేస్తారు, మమ్మల్ని ఏమో వీళ్ళు మామూలు గొర్రెలు పీక మీద కాలేసి తొక్కేస్తారు. అయ్యయ్యో, ఇప్పుడు ఎట్లా? వాళ్ళను వీళ్ళు కొట్టేది చూశారు, భయపడ్డారు. వీళ్ళ నుంచి మేము తప్పించుకోవడం ఎలా? వీళ్ళ సైడ్ ఎవడున్నాడు? ఈడు సైడు అమ్ముడు పోయాడు ఎవడున్నాడు? ఈయన కాస్త సొమ్మేస్తే ఎగబడిపోయి దానికోసం దేవుని చిత్తాన్నే వదిలిపేసే దౌర్భాగ్యుడు, దుష్టుడు ఎవడున్నాడు అని చెప్పి ఈ బాలాకి ఏం చేశాడంటే, ఈ బాలాకు కొంతమందిని బిలాం దగ్గరికి పంపించాడు. సమ్మి ఎవరు వెళ్ళారు ఈ దగ్గరికి? సీఎంలు పిఎంలు వెళ్ళిపోతానే అబ్బబ్బ చాలా గొప్పలు నా చుట్టూ తిరుగుతున్నారంటే ఇంక మనకు ఎలా ఉంటుంది? మన చుట్టే. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, ఏం పేరమ్మా తల్లి? నీ పేరుమా? సుందరమ్మ ఉందనుకో, సుందరమ్మ చుట్టూ సీఎంలు పిఎంలు తిరుగుతున్నారనుకో, ఎలా ఉంటుంది? ఇంక దేవుడు ఎందుకు మన చుట్టూ ఇంత గొప్పలు తిరుగుతుంటే అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు లోక ప్రఖ్యాతి ఎక్కువ కావాలని కోరుకుంటాం. లోకం మీద పిచ్చి, లోకంలో పలుకుబడి కావాలి, అది కావాలి. అందుకనే కదా కొట్టుకొని వస్తున్నారు అందరూ. అవే కావాలి. ఆ లోక పిచ్చి మనల్ని మనుషుల చేత మెప్పించుకోవాలి, మనుషుల చేత పలానోడు గొప్పోడు అనుకోవాలి. మనల్ని ఏం చేసినా కూడా ఆ పలానోనికి ఫోన్ కొడితే పని అయిపోవాలి. అలా ఉండాలి. ఈ దేవుడు అంటవా మనల్ని ప్రార్థన చేసి 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 నీరసపోయినాక అప్పుడు నేనున్నాను బిడ్డ అని వస్తాడు. అదే మనుషులైతే ఏమవుతుంది? సడన్గా వచ్చేస్తారు, మనకు చేసేస్తారని మనం అనుకుంటాం. అందుకని దేవుడు అన్నాడు, ఎవడు రాడు ఉత్తమాటలు అవన్నీ. మనం బాగా ఉన్నప్పుడు గాలి తిరుగులు తిప్పుకొని మనల్ని బాగా ఆడుకుంటాం. అందుకని రాజులను నమ్ముకొనుడు కంటే యెహోవాను నమ్ముకొనుట మంచిది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అన్నాడు. మనం దీనికి పూర్తిగా ఆపోజిట్గా ఉంటాం. ఈ బిలాంగాడు కూడా చేసింది అదే తప్పు. బిలాము దగ్గరకు వచ్చారు కొంతమంది అధికారులు, వచ్చేసారు, పంపేసి సొమ్ము ఇచ్చేశారు. ఇది అది సంఖ్యాకాండం 22. ఒకసారి చూస్తే మీకు కొంచెం క్లారిఫై ఉంటుంది. సంఖ్యాకాండం ఎలా మోసపోయాడు, దేవుని యొక్క పవిత్రత నుండి, సరళత నుండి ఏ విధంగా తప్పిపోయాడో చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22:7 వచనం. కాయబట్టి మోయాబు పెద్దలను, మధ్యాహ్న పెద్దలను సొమ్ము చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి
సోది ఏం చెప్పారు? సోది సొమ్ముతో వచ్చారంట. సోది సొమ్ము అంటే ఏంటి చెప్పాను ఇందాక, చిల్లర, చిన్న చిన్న చిల్లర, 10 రూపాయలు 20 రూపాయలు అట్టాడి అనమాట. అట్టాటోడితో వచ్చేసారు. ఇప్పుడు వస్తానే ఏమంటున్నాడు, బాలాకు కొన్ని మాటలు ఇలా చెప్పాడు. ఈ బాలాక్ అనేవాడు మోయాబు రాజు. వీడి దగ్గరికి వచ్చి వానికి కొంచెం ఎర్రయిండ్రా, వానికి కొంచెం ఏదైనా ఎర్రేస్తే మన మాటకు లోపడిపోతారు, ఇశ్రాయేల్ని ఏ విధంగా ఎర్రగొట్టాలో వాడు చిన్నగా మనకు సజెషన్ ఇచ్చేస్తాడు. అంతే కదా. కుయుక్తి ఏంటి మొదట చెప్పాను, ఏంటి కుయుక్తిది. యుక్తి అంటే ప్రాణం తప్పించుకోవడం, కుయుక్తి అంటే ఇతర ప్రాణాలు తీయడం. ఇక్కడ అదే జరుగుతుంది. ఈ బాలాకు అనేవాడు కుయుక్తి, అవ్వను మోసపరిచిన విధంగా ఈడు కూడా ఏం చేస్తున్నాడు, బిలామును మోసపరచడానికి కొంత సోది సొమ్మును చేతపట్టుకొని ఎవరి దగ్గరకు వచ్చాడు, బాలాకు దగ్గర, బిలాము దగ్గరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత అక్కడ చెప్తారు, ఒకసారి చూడండి. బిలాము వద్ద వచ్చి నీ యొద్దనున్న మనుషులు ఎవరు, సరే అతడు కాబట్టి ఇప్పటి చేతపట్టుకొని చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుడనను. అప్పుడు మోయాబు అధికారులు బిలామును వద్దన బస చేసిరి. ఎవరితో సాంగత్యం చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి. మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాం? నీతి దుర్నీతితో ఏమి అదే చెక్ చేస్తాడు దేవుడు. ఈయన హృదయ రహస్యములు ఎరిగిన ఆయన, హృదయంలో నువ్వేం ఆలోచిస్తున్నావు కూడా తెలిసిపోతుంది. సో అక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చిన వెంటనే గెట్ అవుట్ అనాల. వాస్తవానికి ఏం చెప్పాలి, అవ్వ దగ్గరికి ఎవడు వచ్చాడు, అపవాదిగాడు వచ్చాడు. గెట్ అవుట్, నా మొగుడు లేనప్పుడు నాతేంట్రా నీకు పని, మా మొగుడు ఇద్దరు ఉన్నప్పుడు అప్పుడు వచ్చిరా మాట్లాడదాం, అప్పుడు పోట్లాడదాం. ఒక్కదానిగా సింగిల్గా ఉంటే నువ్వు సింగిల్గా వచ్చి ఏందిరా నాతో సోది పెట్టుకున్నావు, ఏం పనా నాతో, ఎడంకాలు చెప్పుతో కొడతా, గెట్ అవుట్ అని అనాలి. అవ్వ అనకుండా ఏం చేసింది, ప్యారమే పడిపోయాను అన్నది, అంతే, ప్రాణాలు తీసాడు. ఇక్కడ కూడా ఏడేం చేస్తున్నాడు, ఇప్పుడు వాడి దగ్గరకు వచ్చాడు. వీటికి వచ్చి ఏమంటున్నాడు, వీళ్ళ దగ్గరకు వస్తానే వెళ్ళిపోండి, మీరు ఎలా అయితే నా దగ్గరకు వచ్చాడో అలాగే మీ వాళ్ళ దగ్గరకు ఒక పిలుపు పంపిస్తా, మా దేవుడు ఏం చెప్తాడో అది మీకు చెప్పిస్తా, అంతవరకు చల్ అని అన్నారు. బాలాకు దగ్గరకు వచ్చారు. బాలాకు బోలో అని అన్నారు. బోలో అంటాను ఈయన బతుకు తెలిసిపోయింది వాళ్ళకి. చిల్లర సొమ్ము తెస్తాను ఈడేమైపోయాడు, ఏమన్నా ఈరోజు నైట్ కొనండి బస చేసేస్తాం అంటే వాళ్ళ దగ్గర ఏదో మూట ఉందని చూశాడు వీడు. ఆ మూటకు కక్కుర్తిపడి మరణాన్ని తెచ్చుకున్న పెద్ద దౌర్భాగ్యుడు దగుల్బాజీ ఎవరు అంటే బిలామే. ఎందుకు వీడికి భయం లేదు, దేవుడి భయం లేదు, కకృతి. దేవుని నీతి కంటే నీతి కొరకు ఏం కలిగి ఉండాలి, నీతి కొరకు ఏమన్నా తిరగాలి, ఏముండాలమ్మా, ఆకలి దప్పికలు, పరలోకం ఫిక్స్ మీకు. పోతానే 2 చేతలు ఇలా పట్టుకుంటాడు ఆయన, అంతే. మిమ్మల్ని చచ్చిపోయిన తర్వాత ఇన్ని రోజుల నుంచి చర్చికి వస్తున్నారు, ఏమీ తెలియదు, ఏమి చేయాలని అర్థం కావట్లేదు. నీతి కొరకు ఏం కలిగి ఉండాలి, ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. చావైనా పర్వాలే తినను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు ఎవడు, అపవాదిగాడు. లోక రాజ్యాలన్నిటినీ ఒక్క నిమిషంలో చూపించాడు. ఇచ్చి అలా పోరా అన్నాడు, అంతే. చిచి అన్నాడు. ఈడు దా 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 అని పిలుస్తున్నాడు. అలా అయిపోయింది. అంటే లోక రాజ్యాలన్నీ ఆయన్ను కూడా ఎరేయడానికి వీడు ప్రయత్నించాడు. ఒక్క క్షణంలో లోక రాజ్యాలన్నీ చూపిస్తే ఎడంకాలి చెప్పుతో అన్నాడు ఆయన. ఆ నుంచి పరుగో వెళ్ళిపోయాడు, అంతే. ఆయన్ను కూడా శిఖరం మీద ఉన్న ఆయన్ని కూడా ఈయన పాదాల కింద తొక్కాలని చూశాడు. ఆయన ఏం చేశాడు ఈయన పాదాల కింద వేసి ఈయన పాదాల కింద వేసి తొక్కేశాడు. అందుకనే సర్పమును తొక్కేశాడు, అంటే మరణాన్ని తొక్కేశాడు. ఇక్కడ కూడా బాలా ఏం చేయాలి, గెట్ అవుట్, వెళ్ళిపోండి, మీరు నా దగ్గర ఉండకూడదు. మీకు సందేశం ఒకవేళ వస్తే నా దేవుడు చెప్తే ఖచ్చితంగా చెప్తా అని చెప్పాల్సిన వాడు కూర్చొని ముచ్చట పెట్టుకొని, ఎందుకు ఆల్రెడీ ఆ సోది సొమ్ముకు మనవాడు ఏమైపోయాడు, ఫ్లాట్ అయిపోయాడు, కరిగిపోయాడు. ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇంక 2-3 సార్లు తిప్పితే మనకేమవుతాయి, ఖజానాలు, పెద్ద పెద్ద బంగారు వెండి ఇవన్నీ వస్తాయి అనుకొని ప్లానింగ్ చేశాడు. అందుకని పక్కన పెట్టుకున్నారు. వాళ్ళతో చక్కగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఏదో ఒక ఆత్మీయులు కూర్చొని మాట్లాడుకోండి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయులతోనే మన సహవాసం ఉండాలి. నీతి దుర్నీతితో ఏమి సాంగత్యం. చిన్న చేరైన వేదు మొలిచిందా, అవతల వాడు బీజం మనలోకి వచ్చేస్తుంది, ఇమ్మీడియట్లీ చెడిపోతాం. అంతవరకు పవిత్రతను కాపాడుకున్న అవ్వ ఒక్క దుష్ట సాంగత్యం వల్ల ఏమైపోయింది,
దుష్టురాలుగా మారిపోయింది. వాడి బీజం ఈయన లేక ఎక్కిచ్చాడు. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ చూడండి. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది? బిలాము బాలాకు రాజు పంపించిన వాళ్ళతో సాంగత్యం చేశాడు. సాంగత్యం చేయగానే వీళ్ళు చెడు పుట్టేసింది. బాలాకు బోలో అనగానే, చెప్పండి బాలాకు, నీకేం కావాలనో కోరుకో అని అన్నారు వాళ్ళు. కిందికి తెలుగు చూడేమంటున్నాడు 17. బాలాకు మళ్ళీ ఒకసారి పంపించాడు, మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ రెండోసారి కూడా పంపించారు. ఈరోజు చూడండి 17. నేను నీకు బహు ఘనత కలుగజేస్తున్నాను, నీవు నాతో ఏమి చెప్పిదువో అది చేశాను గనుక దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పాను. ఏమంటున్నాడు? ఎరా బహు ఘనత దేవుడిచ్చే ఘనత గొప్పదా, దయ్యమిచ్చే ఘనత గొప్పదా? ఎవడికి లొంగిపోతాం అంటే మనం ఎక్కువ శాతం లోక ఘనతకే మనం లొంగిపోతాం. బిలాము చేసిన తప్పు కూడా అదే. ఎప్పుడైతే బాలాకు నుంచి ఒక వార్త వచ్చింది, బిలాంకు బహు ఘనత కలగజేస్తాను అని అనగానే ఫ్లాట్ అయిపోయాడు మనోడు. పూర్తిగా ఫ్లాట్ అయిపోయి ఏం చేస్తున్నాడు? కిందికి వచ్చేసరికి అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను దేవుడు చెప్పిన మాట మాత్రమే చెప్తాను, మిగతాది చెప్పను అని పైకి అంటున్నాడు. లోపల మాత్రం ప్రేమ లేదు, దేవుడి మీద ఆసక్తి లేదు. ఎందుకంటే వీటికి ఈడేమైపోయాడు? ఎల్లవేళ పడిపోయి మోకాళ్ళు వేసి నమస్కరించడం మొదలుపెట్టాడు. అక్కడికి వచ్చేసరికి చూడు ఏమంటున్నాడు? కిందికి వచ్చేసరికి నా నిమిత్తం శపించమని. అందుకు బాలాకు తన ఇంట నుండి వెండి బంగారాలను నాకిచ్చి కొద్దివైనను గొప్పవైనను చేయనట్లు నా దేవుడైన యెహోవా మాట నేను మీరలేను అని అంటున్నాడు. వెండి బంగారు కొద్దివైనా గొప్పవైనా వెండి బంగారులు ఇచ్చిన నా దేవుడైన మాటను నేను మీరలేను. ఒకవేళ మీరనోడివైతే ఎంతసేపు అంత ఏం మాట్లాడుతానుండో? నువ్వు దేవుడి మాటలు మీరలేదనుకో, ఎవడితో నిన్ను ఎరేసేవాడిని, నిన్ను పాపం చేయడానికి లాగుతున్నవాడిని, ఇప్పుడు ఎక్కడో ఒక చోట పాపం జరుగుతుంది, ఎవడో ఒకడు పలానా చోట ఒక స్త్రీ ఇలా ఉంది అనగానే నాకు ఎవడో చెప్పాడు, ఇప్పుడు నేనేం చేయాలి? బాబు నీకు ఒక దండం, నువ్వు నేనుంటా అని చెప్పి నేను వెళ్ళిపోతాను అంతే. ఏది? దేవుడి భయం నాలో ఉంటే. ఇలా కాకుండా ఈ బిలాముతో ఇటు సోది చెప్పుకుంటున్నాడంటే ఏంటి? ఇచ్చే ఆ ఘనతకి ఏమైపోయాడు? సాగిలపడి నమస్కరించాడు. క్రీస్తు దేవుని యొక్క సరళత నుండి తప్పిపోయాడు. అప్పుడు సీన్ ఎంటర్ అయిపోద్ది. ఎప్పుడైతే ఇంకా దేవుడు పూర్తి అర్థమైపోయింది, బిలాము కూడా బాలాకేసే ఆ వెండికి బంగారానికి కకృతి పడ్డాడు అని చెప్పి ఇంకా పోనాయన వెళ్ళిపోతుంటాడు. ఇంక దేవుడు కూడా అడ్డగించాడు. ఎందుకంటే ఆయన ఇంకా హృదయ రహస్యాలను ఎరిగినవాడు. మన ఆలోచనలు ఏమైనా స్వేచ్ఛనిచ్చాడు ఆయన. మనము మందు తాగుతానే ఆయన చేయబట్టుకోడు. తప్పు చేస్తున్నప్పుడు మన అవయవాలు పనిచేయకుండా చేయలేడు, కానీ స్వేచ్ఛనిస్తాడు. దాన్ని ఎలా పరుచుకో. అందుకని మొదట్లో చెప్పాను, ఆయన మనం ఏ ఊరికి లెక్క అప్పచెప్పాలనో ఆయనకు ఒకరోజు అప్పచెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోజు దేవుని చేతిలో పడుట మహాభయంకరము అని అన్నాడు. ఇక్కడ కూడా బిలాము ఏం చేస్తున్నాడు? వాళ్ళతో వాడిచ్చే వెండి బంగారాలకు అన్నిటికీ దాసోహం అయిపోయాడు. అబ్బబ్బబ్బా అవకాశం దొరికిందిరా. దేవునితో ఉంటే ఏముంటుంది? ఎప్పుడు ఈ గాడిద మీద ఎక్కాలి, ఆయన ఏం చెబితే ఆడికి పోయి పలానా చోట ఇలా జరగబోతుందని చెప్పాలి. ఇదే కదా ఎప్పుడు నా బతుకు. ఈ వెండి చూడలేదు, ఈ బంగారు చూడలేదు. ఇప్పుడు చూడగానే ఈ కళ్ళు బాగా మెరిసిపోయాయి. ఆ ఒక కళ్ళు మెరిసిపోయి ఆ పండు తినదని మీ కళ్ళు తెరవబడును అనగానే ఏ విధంగా అయితే కళ్ళు మెరిసిపోయాయో, ఇక్కడ కూడా ఆడిచ్చే ఆ పనికి మాలిన కకృతి వెండి బంగారాలకు ఈడేమైపోయాడు? దాసోహం అయిపోయాడు. ఇక్కడ చూస్తున్నాడు, ఇంకా అయిపోయింది. అప్పటికే బోల్టా పడ్డాడు. ఇంకా గాడిద మీద ఎక్కాడు, పోతుంటుంటే గాడిద అంతవరకు గాడిద ఏం చేసింది? అడ్రస్ చూపించింది. బిలాము ఎప్పుడైతే వెళ్తున్నాడు, బిలాము వెళ్ళిన ప్రతి చోట అడ్రస్ ఇదే తీసుకెళ్ళిపోయేది. ఈ గాడిద అడ్రస్ తీసి ఎప్పుడైతే దేవునికి విరోధంగా వీడు తిరుగుతున్నాడో, ఈయన హృదయంలో ఎప్పుడైతే తప్పుడు ఆలోచనలతో దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాడో, పక్కనే దూత నిలబడుకునేది, అడ్డంగా నరుకుతానరా నిన్నని. అయినప్పటికీ ఈ అడ్డగాడిదికి ఏం కావాలి? బలు పెరగాలి. అడ్డగాడిదికి బలు పెరగలే. ఏమైపోయాడు? వాడి ఇచ్చే ఆ వెండి బంగారాలకు ఫ్లాట్ అయిపోయాడు. వాటి కొరకు పరుగులు తీయడం మొదలుపెట్టాడు. అంటే దుర్నీతి మనిషిని, ఇంత దైవ నీతిని కూడా తప్పిచ్చేస్తుంది. చిన్న చేరైన వేదే క్రీస్తు యొక్క పవిత్రత నుండి, యథార్థత నుండి, నీతి నుండి తప్పించుకొని పోతుంది. శిఖరానికి ఎక్కిన వాడు ఒకప్పుడు ప్రవక్త అంటే సాదాసీదా మనిషి కాదు.
అంత గొప్పగా దేవుడి చేత ఆశీర్వదింపబడినాడు. జనాలను హెచ్చరించుకు పుట్టినవాడు, జనాలను సరిచేయటకు పుట్టినవాడు, దైవవాక్య చేత ధనాల్లో ఉన్న చెడును తొలగించడానికి పుట్టినవాడు. అదే బిలాము ఇక్కడ ఏమైపోతున్నాడు? అదే చెడుకు ఏమైపోయాడు? సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎక్కడ తప్పిపోతున్నామో అక్కడే మన అడుగులను బలపరుచుకోవాలి. ఎక్కడ జారిపోతున్నామో అక్కడే మన పాదాలను గట్టిగా అదిమి తొక్కి పట్టుకోవాలి. లేదంటే వాడి చేతిలో తక్కి పడతాం. బిలాము కూడా అదే, గాడిద స్వరం ఇప్పి గాడిద కూడా స్వరాన్ని ఇచ్చాడు. ఒరే బిలాము, నువ్వేంట్రా చెత్త, నువ్వేదో పెద్ద ప్రవక్త ఉంటున్నావు, నా ద్వారా ప్రవక్తయో, నేను తలుచుకుంటే గాడిద కూడా స్వరాన్ని ఇచ్చి గాడిద చేత కూడా సువార్త ప్రకటిస్తా, నా గురించి నీకు తెలియదు. అందుకని గాడిద కూడా స్వరం ఇచ్చి అడ్డగించాడు. అప్పుడు గాడిద మాట్లాడుతుంది, బిలామా, ఎందుకు అలా కొడుతున్నాను? నన్ను నీ హృదయంలో తప్పుడుంది కాబట్టి దోతొచ్చి అడ్డంగా నిలబడుకున్నది, నిన్ను అడ్డంగా నరుకుతానంటుంది. అదే నా హృదయం ఏం లేదే, ఎన్నోసార్లు నీకు అడ్రస్ చూపించి నేనే కదా మోసకపోయింది. ఇప్పుడు ఎందుకు నేను అడ్డంగా ఈ దారిని వెళ్ళలేకపోతున్నాను? దోతాడ అడ్డంగా నిలబడి కత్తి పట్టుకొని ఉంది, అందుకని వెళ్ళలేకపోతున్నావు. తప్పు నాది కాదు బిలామా, తప్పు నీదే. ఎందుకంటే నీ హృదయం చెడుతో నింపబడింది, నీ హృదయం చెడిపోయింది. లోక సంబంధంలో లోకాశలకు నువ్వు లొంగిపోయావు, నేత్రాశలకు లొంగిపోయావు, వెండి బంగారాల మీద మనసు పెట్టావు. కానీ నిన్ను ప్రవక్తగా పుట్టించి ఈ జనాల్ని హెచ్చరించాల్సిన నువ్వు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాల్సిన నువ్వు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాల్సిన నువ్వు ఏమైపోయావు? దేవుని సరళత నుండి, దేవుడి యొక్క పవిత్రత నుండి తొలగిపోయావు. అందుకని దోత అడ్డంగా నిలబడింది. బిలాము అని చెప్తున్నప్పటికీ కూడా ఇటు మనసు చాలామందికి కూడా, మనకు కూడా హెచ్చరికలు వస్తూనే ఉంటాయి. పోతో, నువ్వు వెళ్ళే మార్గం సరికాదు, నువ్వు వెళుతున్న మార్గం కరెక్ట్ అయినది కాదు. ఈనాడు కూడా బోధకులు కూడా అలాగే తయారయ్యారు కదా, పనికి మాలిన బోధకులు, చెత్త బోధకులు, జనాల మీద పీల్చి తినేవాళ్ళు, జనులు సొమ్ము తాత సోకులు కట్టుకునేవాళ్ళు, జనులు కష్టాన్ని వీళ్ళ ఇష్టాలుగా మలుచుకొని సోకుల మీద, ఆర్భాటాల మీద, వీళ్ళేమో ఇక్కడ ఉన్న విశ్వాసికి వాళ్ళకి ఇల్లు ఉండదు, కానీ ఈ విశ్వాసి వెళుతున్న పాస్టర్ ఏమో గొప్ప ఇల్లు ఉంటుంది. అది గొప్ప ఇల్లు. బైబిల్ మిషన్లో ఒక ఆయన ఉంటాడు, ఒకప్పుడు ఏమీ లేకుండా వచ్చిన నేను, ఇప్పుడు చూడు మేము కోటలు కట్టేసామంటావు. ఎలా కట్టావు? అడుక్కు తిన్నావు కాబట్టి కట్టావు, జనాల కష్టాన్ని దోచుకున్నావు కాబట్టి కట్టావు. విశ్వాసి ఏమో పూరి గుడిసెల్లో ఉంటాడు, ఈడేమో ఎక్కడ ఉంటాడు? అంతరిక్షంలో మేడలు కట్టుకొని ఉంటాడు. ఎందుకు? దోచుకున్న బిలాము లాంటి దుర్నీతి ప్రతి వాళ్ళలో ఇప్పుడు ఏలుబడి చేస్తుంది. బిలాము లాంటి క్యారెక్టరే. మీరు ఇవ్వండి, మేము కట్టుకుంటాం, మీరు దేవునికి ఇవ్వండి, దేవుని పేరు చెప్పుకొని తినే అడ్డగాడిదలు సమాజంలో, క్రైస్తవ సంఘంలో ఏలుబడి చేస్తున్నారు. వీలైతే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వే సహకరించాలి. వాళ్ళ కష్టాలను చూడాలి, వాళ్ళ నష్టాలను చూడాలి. అట్టాడిది ఈరోజు కోటలకు వాళ్ళ కష్టాన్ని లాక్కుని తినేసి, వాళ్ళు పడిన ఆ చెమట కష్టాన్ని వీళ్ళే తినేసి, వీళ్ళ పిల్లలు కార్లలో భోగాలు అనుభవిస్తుంటే ఆ విశ్వాసి అలాగే, అదే ప్రార్థన జీవితం, అదే బ్రతుకు, అలాగే ఉన్నాడు. ఎలాంటి వాళ్ళు? వీళ్ళంతా ఎవరు? బిలాము లాంటి వాళ్ళే. యథార్థమైన సేవకుడు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఒకవేళ దైవ చిత్తమైతే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పనికి సహకరించండి అని అడుగుతాడు. అక్కడ మా అల్లుడు శివ అంటాడు, ఏనాడు నా జీవితంలో ఇప్పటికీ చూస్తున్నా ఇలా ఇవ్వడం తెలుసా, ఇలా ఈ లాక్కోవడం ఎప్పుడు చూడలే. నాకు చాలాసార్లు వండర్ అనిపిస్తుంది. కొన్నిసార్లు నాకు కూడా ఇచ్చే స్థితి ఉన్నప్పటికీ కొన్నిసార్లు వెనక్కి తిరిగిన రోజులు ఉన్నాయి. నిజంగా దేవుని ఎదుటున్నాను. ఎందుకంటే నా కొన్నిసార్లు పొజిషన్ బాగాలేనప్పుడు ఏ రోజు ఉన్నా తను ఉన్నదే ఇతరులకు పెట్టుకుంటాడు. అతను అతని దగ్గర రూపాయి ఉందంటే ఇంక పోనీలే దేవుడు నాకు ఇచ్చుకుంటాలా అనే మైండ్ సెట్లో ఉంటాడు. అతన్ని ఏదో పొగడాలని, అతను ఏదో గొప్ప చేయాలని నా ఉద్దేశం కాదు. నా కన్నులారా చూసా. ఎందుకంటే అతని గొప్పతనం కాదు, అతని దేవుని గొప్పతనం అతనిది. ఎన్నోసార్లు చూశాను. తనకు లేకపోయినా, తన పిల్లల ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నా ఇతరులకు చెయ్యడంలో మాత్రం మరిచిపోడు. అలాంటి స్వభావం కలిగి ఉండాలి, అలాంటి నీతి మార్గం కలిగి ఉండాలి. మనం కష్టాల్లో వెళుతున్న ఇతరుల కష్టాన్ని గుర్తించే సేవకుడు కావాలి ఈ సమాజానికి. అవతలోడి పొట్ట కొట్టేసి నా పొట్ట పోషించుకుంటాను దౌర్భాగ్యం లాంటి బిలాము బోధలు ఉన్నా ఒకటే, వాడు లేకపోయినా ఒకటే. అది
బిలాము లాంటి స్వభావం ఈరోజు సమాజంలో సంఘాల్లో ఏలుబడి చేస్తున్నారు. ఇటువంటి నరరూపులకు రాక్షకులకు దేవుడి చేతిలో చెప్పు దెబ్బ మాత్రం మామూలుగా ఉండదు. ఇప్పుడు బిలాము కూడా ఏం చేస్తుంది? గాడిద బుద్ధి చెప్తుంది. నువ్వు ప్రవక్త అవుతానొచ్చు, నాకు కూడా స్వరం ఇచ్చాడు, ఇప్పుడు టైం నాది. గాడిదకు చేతికి కూడా ఒకసారి మనం దారి తప్పిపోతున్నప్పుడు దేవుడు జంతువుల ద్వారా కూడా మాట్లాడిస్తాడని ఇక్కడ నెరవేరింది. మనుషులే అవసరం లేదు, ఆయన తలుచుకుంటే సువార్త ఒక కుక్కకు చెప్పించి పంపుతాడు అంతే, నోరిచ్చి. ఆయనకి చేతగాంది ఏముంది? నిజంగా అట్లాంటి చేసింటే భలే ఉంటుంది కదా. కుక్కలకు పులులకు దేవుడు సువార్త చెప్పమని చెప్పాడు అనుకో. ఈరోజు ఈ మధ్యకాలంలో బద్వేల్లో కూడా ఎవరో వాళ్ళు పాంప్లెట్లు పంచుతుంటే ఆపేశారంట. పరాయి దేశస్తుని ఎందుకు? అదే సింహానికి నోరిచ్చి సువార్త ప్రకటిస్తూ యేసుక్రీస్తుని నమ్ముకోనరా మీ పాపాలు పోతాయి, పాపం పోతే మరణం నుండి తప్పిస్తాడు, ఒక మహాలోకం ఉందని సింహానికి నోరిచ్చి పంపించాడు అనుకో. ఎవడన్నా ఆపాడు అనుకో, ఏం చేస్తుంది అది? లెగ్ పీసులా పిక్కు తినేస్తుంది అంతే. అలాగే దేవుడు కూడా సింహానికి కుక్కలకు నోర్లు ఇచ్చాడు. అమ్మో, ఈ సువార్త ప్రకటి పిక్కు తింటాయేమని భయం ఉండేది. అలాగా ఈరోజు సమాజంలో కూడా అలాగ తయారాడు. అంటే దేవుడు తలుచుకుంటే మనిషికి జ్ఞానం లేదు, జంతువును కూడా ఇక్కడ వాడేసుకుంటాడని దేవుడు మనకు చెప్తున్నాడు. ఇప్పుడు మనం లాస్ట్ చివరి ఎండింగ్లో ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నాం? మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? మన హృదయాలను కాచుకోవాలి, పవిత్రత కొరకు పోరాటం చేయాలి, యథార్థ కొరకు పోరాటం చేయాలి. ఎక్కడ ఆగిపోయామో ఈరోజే మీ పరుగులు పరుగెత్తించండి, లేకపోతే మన పాదాలు ఒకరోజు కొండ చీకటిలో ఆగిపోతాయి. ఎక్కడ మనం ఎక్కడ ఏ ప్రాంతం అయితే మనకి ఇష్టం ఉండదో ఆ ప్రాంతంలో మన పాదాలు చీకట్లో మట్టిలో ఆగిపోతాయి. పరుగు ఉండంగానే, ప్రాణం ఉండంగానే పరుగులు తీయండి. ఎక్కడ ఆగిపోతున్నారో అక్కడ కొట్టేసేయండి. ఎక్కడ అపవాదిగాడు మిమ్మల్ని మోసపరిచాడో అక్కడే వాణ్ణి యుక్తి చేత మీరు దెబ్బ కొట్టండి. యేసుక్రీస్తు ప్రభు కొట్టాడు దెబ్బ, చచ్చాడు, చచ్చిన పీనుగు వలె పడిపోయాడు. అందుకనే కదా ఈరోజు మరణానికి అంత మ్యాటర్ లేకుండా చేశాడు. మరణానికి మ్యాటర్ లేదు. ఇప్పుడు మీరు భయపడతామో, క్రీస్తునందు ఉన్న వాడికి ఏ శిక్ష లేదు, మరణానికి మ్యాటర్ లేదు. నా హృదయం సాక్ష్యం చెప్తుంది. మీ పాస్టర్ గారు అండి, ఆయన కూడా మేమిద్దరం చెక్ చేసుకుంటుంటాం. నీకు భయం ఉందా మరణం అంటే? లేదబ్బా. ఇదే కాసేపుడు ఒక విషయమే అడుగుతాం, ప్రభువా ఏమాత్రం ఏదన్నా తెలియని ఏదైనా పొరపాటు ఉందా, క్షమించేయి, వేసే అంతే, తీసుకెళ్ళు. నీ టైం మాకు ఇచ్చిన టైంలోనే నువ్వు తీసుకెళ్ళు. లేదా ఇంకా ఏమైనా ఉందా, ఇంకా అనేకుల్ని పురికొల్పడానికి ఒక సాధనంగా వాడుకో. ఎదురించి వాడికి బెదరక, భయపడక, నీ కొరకు గుండె విడుచుకొని అనేక గుండెల్లో క్రీస్తు అనే వాక్యాన్ని నాటి ఈ భూమి మీద ఈ లోకపు యాత్ర ముగించుటకు మాకు బలం ఇమ్మని కోరుకుంటాం. భయం ఉండదు. క్రీస్తు యొక్క పవిత్రతలో మీరున్నంత వరకు మరణ భయం మీ కళ్ళ ముందుకు వచ్చిన మోకాళ్ళ నొప్పులకు, కీళ్ళ నొప్పులకు, తలనొప్పులకు, మడిమి నొప్పులకు, అబ్బా భరించలేకపోతున్నాను, అబ్బా చచ్చిపోతాను, ఈ సోది మాటలు చెప్ప. ఎదవ ప్రాణం పోయిదిలే ప్రభు అని దగ్గర ఉన్నా కదా, వచ్చేస్తున్నా. నాకు కుష్టి వ్యాధితో బతుకుతున్నాడు, ఒళ్ళంతా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, కుక్కలు లాజరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఏ రోజున నా రోగం తీయని ప్రార్థన చేశాడా? తీయన్ని మళ్ళీ అలా చేసుకోవద్దని చెప్పట్లే, కానీ చనిపోయిన వెంటనే ఏమొచ్చాయి? దోతలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. అంతవరకు సుఖభోగం, మెడిసిన్ వాడినోడు, ఆరోగ్యంగా ఉన్నవాడు, లిప్టిక్లు, ఐబ్రోజులు కొట్టుకొని తిరిగిన లాజరు, మంచి బట్టలు, సన్నప్రాణ వస్తువులు, జాకెట్లు, టీషర్ట్లు, మంచి మంచి దుస్తులు వేసుకొని తిరిగిన వాడు ఏమైపోయాడు? అగ్నిగుండం లేకపోయి ప్రభువా అంటున్నాడు. ఏమన్నా ప్రయోజనమా? భూమి మీద ఉండంగానే ఏం చేయాలి? మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. మన కష్టం, నష్టం, ఏదైనా బాధైనా, వేదనైనా, మరణం నుండైనా కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయేది ఏది లేదు. ఒక్కటి మాత్రమే ఎడబాయేసేది, ఏదేది? పాపం. అదే పాపం దేవునితో సంబంధాన్ని ఏం చేసింది? ఎడబాయేసింది. ఎక్కడ? ఆది కాండంలోనే ఆది దంపతుల మధ్యన పాపం, దేవునికి నరుడికి మధ్య పాపం ఏం చేసింది? ఎడబాటు చేసింది. దైవత్వంలో ఉన్నవారు రోడ్డున దిక్కులేని వారిగా, దిగంబరులుగా నిలబడ్డారు. ఎందుకు? పాపం క్రీస్తు పవిత్రత వాళ్ళలోండి పోయింది, క్రీస్తు సరళత వాళ్ళలో పోయింది, క్రీస్తు భయం వాళ్ళలోండి పోయింది. కాబట్టి దిగంబరులుగా, దిక్కులేని వారుగా నరి రోడ్డు మీద నిలబడ్డారు. సో ఇది మీకు అర్థమైతే, ఈ వాక్యం దేవుడి వల్ల మీకు అర్థమైతే, మనందరము బలహీనులమే. మనందరం చేయాల్సింది ఏం తెలుసా? ఇకపైనైనా మన పరుగులు ప్రభువు కొరకు పరిగెద్దాం, పవిత్రత కొరకు ఆకలి దప్పికలు కలిగిద్దాం, నీతి యథార్థాల కొరకు జీవిద్దాం.
క్రీస్తు కొరకు ఆరాటపడదాం, ఆయన ఆరాధిస్తాం. అనునిత్యము ప్రతినిత్యము క్రిస్మస్లకు, గుడ్ ఫ్రైడేలకు కాకుండా ప్రతి క్షణం దేవుని యొక్క మాటలకు లోబడండి. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ చిక్కిపోతున్నావో, సీరియల్ దగ్గర, టీవీల దగ్గరనో, లేకపోతే ఎక్కడన్నా చెడు ఎక్కడ చిక్కిపోతున్నావో అక్కడనే వాని తిరిగి దెబ్బకొట్టు. ఇంకా మోసపోకు. ఎందుకంటే ఈ జ్ఞానం మీకు అందింది. మోసపోయిన వారు ఎక్కడున్నారు? మంటల్లో ఉన్నారు. బిలాము ఇలా చాలామంది భక్తుల్ని వాడు దెబ్బ కొట్టేశాడు, ఎంతోమందిని మోసగించి దేవుడి నుండి వేరు చేసేసాడు. ఎందుకు? చేదైన వేరు మొడడం వల్ల దేవుడి నుండి వేరైపోతాం. అదే చేరి అయిన వేరు మొడవకుండా ఉండదనుకో, మనల్ని ఎవ్వడు వేరు చేయలేడు. మరణం కూడా దేవుడి నుండి మనల్ని ఎడబాటు చేయలేరు. సంగమా, బహుపరాక్, బలవంతులు కాండి, క్రీస్తు రాజ్యంలో బలమైన సంఘంగా ఉండండి. క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ, ఆయన రాకడ కొరకు, మనం ప్రాణం పోకట కొరకు ఎదురు చూస్తూ దివారాత్రములు ప్రభు కొరకు, ప్రభు చిత్తం కొరకు నెరవేర్చుటకు, ఈ దేహమందు దేవుని నీతిని నెరవేర్చుటకు బహుబలాఢ్యులుగా నిలబడి బలవంతుడి చేతిలో బాణంగా మీరు, మన కుటుంబాలు, మన పిల్లలు బహుగా వర్ధిల్లి ప్రభు యొక్క సాధనాలుగా వాడాలని కుయుక్తి చేత అవ్వను మోసపరిచింది ఆ పాము, ఆ సర్పము. ఆ సరళత నుండి అలాగే మనం మోసపోకూడదు, మనం పడిపోకూడదు అని చెప్పి ఈరోజు లేఖనం ఏం చేసింది? సూటిగా స్పష్టంగా కొట్టినట్టు దేవుడు మనతో మాట్లాడాడు. మనందరం సరి చేసుకొని సంఘంలో సదాకాలం దేవుడితో సమాధిని కూడా జయించి బద్దలు కొట్టుకొని మళ్ళీ యొక్క ప్రభు యొక్క కృపలో, ఆయనున్న రాజ్యంలో మనందరం కలుసుకునే విధంగా ఈరోజు దేవుడు మాట్లాడాడు. కనుక తల వంచినైతే చిన్న ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. ఓకే.